మంజునాథ్. ఏమి ఇది ఏమి ఇట్లా శుద్ధం చేస్తాడావు? ఇటుకి ఫినిషింగ్ వచ్చాక దీని ఏమంటారు? కొటారి. శుద్ధంగా రావాలన్నా ఇట్లా? ఓకే ఓకే. ఇట్లా శుద్ధంగా వస్తే ఏమవుతుంది? ఫినిషింగ్ బాగా వస్తుంది. కిందకి ఏమిటికి ఇట్లా మీరు ఇట్లా శుద్ధం చేస్తానది? ఇటుకలు గూదులు ఏమి రాకుండా లెవెల్గా వచ్చేదానికి కటింగ్ బాగా వస్తుంది. ఈ ఇటుకలు ఎట్లా కోస్తారు మీరు? పదాం పదాం అదా. ఇది మొన్న కలిపే ఉడ్కేదా? ఉడ్డేదా? ఇటుకోదా? రేపు తొక్కల్లా ఇట్లా బండికేయాలా, బండి చూడాలి. బండి చూడాలి ఎట్లా ఉంటుంది. ఏమది దుమ్మ? బండికి మెత్తుకోకుండా దుమ్మ. అనకు దీన్ని ఎత్తుకుపోయి ఆడుతా ఈడు పెట్టేదే. మొన్ను మొన్ను తొక్కలనా? బండికాయదే. ఓకే. ఇది మొన్న ఇట్లా కదే వేసేదనా అనక? ఎట్లా? మీ పేరు? రవి. ఇట్లా ఈడ్చుకొని తోండిలు రవి నువ్వేనా? ఓకే ఓకే. బాధగా ఉందా సులువుగా ఉందా? కష్టంగానే ఉంటుందా? ఉండు. దీన్ని ఎట్లా దెబ్బతారు చూడాలా? ఎట్లా దెబ్బేదా? వెనక్కిడ్చేది. దీని సారం అంటారా? ఇటు కోసెక్కి మొన్న నంబర్ 1 కోతగాడు. ఓకే ఓకే ఓకే. ఏమిది? ఇదేంటికి ఇట్లా చెల్లుతా ఉండారు ఇది కదా? మొన్న మట్టి కరెక్ట్ గా రావాలంటే దాన్ని చెల్లుకొని ఇలా నీళ్ళు వేసుకొని ఇలా ఎత్తుకొని జోరుగా ఇట్లా వేయాల. అట్లా వేస్తే ఇక్కడ చూడండి, ఇలా ఎత్తితే ఇది ఇటుకి ఫినిషింగ్ వస్తుంది. ఇటుకి ఫినిషింగ్. లేకపోతే మనం చిన్నగా వేసి మనకో అది ఫినిషింగ్ రాదు. ఇలాగే జోరుగా వేస్తే అది ఫినిషింగ్ వస్తుంది. దుమ్ము ఇట్లా చల్లుకుంటానే ఉండాలి. చల్లుకొని లేదంటే ఇటుకి నీళ్ళు ఎక్కువ వేస్తాం కదా, అది పట్టుకుంటుంది. మీరేనా ఇంకా చాలా మనిషి ఇట్లా కోస్తారా? చాలా మంది ఉన్నారు. ఏమి ఇది బాధ పోయినా లేదు సులువు పోయినా? మనం ఎలా చేస్తే అలా ఉంటుంది ఈ చేతి. ఓకే కష్టం. ఇదేమి నువ్వు అట్లా మొన్న ఏంటికి అట్లా ఎత్తేస్తావు? మట్టి ముందుకు ఎక్కువ ఉంది కదా. ముందుకు ఎక్కువ ఉంటే వెనక్కి ఎత్తేసుకున్నదా? ఓకే. ఇది ముద్ద. ఇది ఇలా వేసుకోవాలా? ఇలా వేసుకొని మట్టి లాగేసి ఇలా పక్కకు వేసి తర్వాత అచ్చిలా దొబ్బే ఇలాగెత్తాలా. వా సూపర్గా వస్తుంది. మీరు అలాగే ఇడిచేస్తారా? దీని మీద ఏమన్నా మట్టి చల్లాలి, మళ్ళీ ధూళి చల్లి దానికి రేకేయాలా. ఎట్లా చల్లండి? ఇలా చిల్లి. ఓకే ఇలా చెల్తామా? ఇలా చిల్లి ఇది రేకు. దీన్ని తొట్టడానికి చూడండి, ఇట్లా తొడితే ఈ పైన ఫినిషింగ్ వస్తుంది. ఏదైనా పక్కల్లో ఏదైనా హెచ్చు తక్కువ వచ్చినా కూడా ఇది లెవెల్ గా వస్తుంది. 4 ముళ్ళ సరిగా కూర్చుంటుంది. టేబుల్ ఇటుకది ఇది చేయాలంటే మామూలు అందరూ చేసే కాదు, దాన్ని నేరాల. ఒక 6 నెలల సంవత్సరం నేరాల, తర్వాత మనం కూర్చోవాలి పనులకి. ఓకే మీరు దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి అయితే కష్టం అనేది ఏమీ లేదు. దీంట్లో సంపాదన ఎక్కువ ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు ఉంటాయి. ఓకే మీరు ఇలాగే కోసేదే? ఇలాగ పూర్తి వస్తుంది అన్నమాట. ఇప్పుడు తెల్లవారు కూర్చున్నాం అక్కడ. తెల్లవారు ఇంకా టైం ఎంత అయింది ఇప్పుడు?
ఇప్పుడు టైము దాదాపు 7 గంటలు. ఇంతసేపుకి 300 కోసినాము. ఓకే ఓకే. ఇంకా అంటే ఇంకొక 400 మధ్య వస్తుంది. మాకు అంతే సంపాదన. ఓకే ఓకే ఓకే.